ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడు అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి జీతాలపైన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. వాట్సాప్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. అయితే వెళ్ళిపోదామండి. ఇక ముఖ్యంగా 52% ఫిట్మెంట్ పిఆర్ఎస్ అమలు చేయాలని, హెల్త్ స్కీమ్లు కూడా వెంటనే అమలు చేయాలని, పెండింగ్ బిల్లు వెంటనే అమలు చేయాలని, సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, పెండింగ్ డిఎల్ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి అంటూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ ఉద్యోగ పరిష్కారం కోరారనమాట. ఇక ఎందుకంటే పెండింగ్ బిల్లులు డిఎల్ను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేశారనమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ పరిపాలనా కేంద్రం సచివాలయం హైదరాబాద్లో కలెక్టర్ ధర్నా అయితే నిర్వహించే ప్రయత్నం చేశారు కదా. ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట. ఇక్కడ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరువు భత్యం అనేది డిఏ 2% పెంచడానికి నిర్ణయించింది అనమాట. ఈ మేరకు శనివారం కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో 50 నుంచి 60% నిర్ణయం తీసుకోవడంతో ఈ పెంపు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నారు చెప్తున్నారు. దీనివల్ల సుమారుగా 50 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి దాదాపు 68 లక్షల మంది పెన్షన్లకు సంబంధించి ఇందులో గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది అనమాట. పెరుగుదల నేపథ్యంలో ఉద్యోగులపై ఏదైతే పడుతున్న భారాన్ని తగ్గించేందుకు ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్తున్నారు అనమాట. అదేవిధంగా సో ఉద్యోగులకు సంబంధించి ఎందుకంటే ముఖ్యంగా సిఫారసు పెంపు పైన అమలు చేస్తున్నామని చెప్తున్నారు. డిఏ పెంపు కారణంగా ఖజానా పైన 6,791 కోట్ల అదనంగా భారం పడుతుందని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందని చెప్తున్నారు. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి 2% పెరిగిన డిఏ అనేది 58 నుంచి 60%. అదేవిధంగా 49.19 లక్షల ఉద్యోగులు 68.72 ఉద్యోగులు ఈ లబ్ధి అనేది చేకూరుతుందన్నమాట. ఈ మేరకు ఆ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు అనేది ఇక అదనంగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తున్నారు అనమాట. ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. కేంద్ర నిధులు జీతాలకు వాడొద్దంటున్నారు. రాష్ట్ర పంచాయతీ శాఖ ఉత్తర్వులు జారీ. కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు కార్యాలయ ఖర్చుల కోసం ఉపయోగించకూడదని చెప్పేసి రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా కలెక్టర్ శనివారం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. గ్రామాల్లో ప్రభుత్వం గుర్తించిన స్థలాల్లో ఆడిటింగ్ నిర్వహణ అయితే చేయాలని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే దేనికి కేటాయించారో ఆ వాటికే మాత్రమే వాడాలని చెప్పేసి అవి జీతాలకు వాడొద్దని చెప్పేసి ఇక్కడ సంచలన ఉత్తర్వులు అయితే జారీ చేశారండి. ఉద్యోగులకు సంబంధించి